నమస్తే, వెల్కమ్ టు చిత్రగుప్త్. నేను మీ ఉదయ్ కిరణ్. ఇక దేశంలో పలు రాష్ట్రాలలో పలు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇండస్ట్రీలలో బిగ్ బాస్ పేరిట షో నడుస్తూ ఉన్నది. రియాలిటీ షో. ఒక మలయాళం కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళ్ కావచ్చు, తెలుగు కావచ్చు, బెంగాల్ కావచ్చు, హిందీ కావచ్చు, ఇలా దేశంలో నలుమూలల బిగ్ బాస్ షో, రియాలిటీ షో నడుస్తూ ఉన్నది. అది ఎంత గబ్బు గలీజో మీకు అందరికి తెలిసిందే. అది బిగ్ బాస్ షోనా, లేకపోతే బూతుల షోనా, లేకపోతే డబల్ మీనింగ్ షోనా, అది మీరే మీ కామెంట్ రూపంలో చెప్పి కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయండి. ఇక లోపలికి పోతే క్లియర్గా అందరూ కూడా పెద్ద పెద్ద హీరోలు, 100 కోట్లు ఒక్కొక్క సినిమాకు తీసుకునేటువంటి హీరోలు. మలయాళంకి వస్తే మోహన్ లాల్ గారు, కన్నడకు వస్తే కిచ్చా సుదీప్ గారు, ఇక్కడ తెలుగుకు వస్తే నాగార్జున గారు, తమిళ్లో ఇక వివిధ రకాల, తమిళ్లో విజయ్ సేతుపతి, తర్వాత బాలీవుడ్కి వస్తే సల్మాన్ ఖాన్, వివిధ రకాలుగా కొంతమంది మారుతుంటారు. అందరూ కూడా పెద్ద స్టార్లే, పోస్టులు. బిగ్ బాస్ నుంచి సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారయ్యా అంటే జీరో. వీళ్ళకి కావాల్సింది టీఆర్పీ రేటింగ్లు, వాళ్ళు చేసుకునేటువంటి అఫైర్లు, వాళ్ళకి సంబంధించినటువంటి పర్సనల్ టాకింగు. వాళ్ళు ఇక తెలుగన్నా అంతో ఇంత నయం. ఇక వేరే బాలీవుడ్లకు, వేరే బిగ్ బాస్ షోలకు పోయినామంటే గబ్బు గలీజు, అంతా గత్తర్ ఉంటుంది. అసలు బిగ్ బాస్ షో, రియాలిటీ షో ఎందుకు స్టార్ట్ చేశారు అనేది వాళ్ళ క్వశ్చన్ లేదు. వాళ్ళకు టీఆర్పీ రేటింగ్లు కావాలా, అదే బిగ్ బాస్ షో ద్వారా ఏదైనా మార్క్ పడుతుంది, మేము మళ్ళా తాను డెవలప్ కావచ్చు ఫిలిం ఇండస్ట్రీలో కావచ్చు, వివిధ రకాలుగా అని చెప్పేసి పేరు వస్తుందని చెప్పి కూడా చాలామంది పోతూ ఉంటారు. వీళ్ళకు పర్ వీక్ ఇంత అమౌంట్ ఉంటుంది, పర్ డే ఇంత, ఒక్కొక్కరికి ఇంత అమౌంట్ అని ఉంటుంది. ఇదంతా దాదాపు 35 రోజులు కంప్లీట్ అయింది అనుకుంటా, బహుశా నాకు తెలిసి 36 రోజులు ఏమైంది, 30 రోజుల పైన అయిపోయింది బిగ్ బాస్ షో స్టార్ట్ అయ్యి. ఇంకా శ్రీజ కొంతమంది ఎలిమినేట్ అయిన తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో 6 మంది వచ్చారు బిగ్ బాస్ తెలుగు గురించి. 6 మంది వచ్చారు. అసలు బిగ్ బాస్లోకి పోవాలి అంటే అర్హత ఏం కావాలి, ఇది బిగ్ బాస్ క్లియర్గా చెప్పాలి. ఓ అగ్ని పరీక్ష అని చెప్పేసి అందరినీ పరీక్షించి తర్వాత వీళ్ళకి ఎవరు కావాలనో వీళ్ళనే తీసుకొని వచ్చి ఈ చెత్త షోలో ఏం చూపించాలనుకుంటున్నారు పబ్లిక్కి, సమాజానికి, సభ్య సమాజానికి ఏమి ఇవ్వాలనుకుంటున్నది ఈ బిగ్ బాస్ అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. అదేవిధంగా బిగ్ బాస్ కూడా సమాజానికి నేను ఏమిస్తున్నా అనేది ఆయన కూడా తెలియదు. ఆయన అంటే టీఆర్పీ రేటింగ్ వస్తున్నాయి ఆయనకు, కానీ ఈయన నుంచి ఏమవుతున్నాయో తెలియదు. మరి బిగ్ బాస్ 9 ఏదైతే ఉందో చెత్త రోత ఇది. ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ సంబంధించినటువంటి వాళ్ళ గురించి మాట్లాడితే ఒక్కొక్కరిది ఒక్కొక్క ఘనకార్యం, ఒక్కొక్కరు వివిధ రకాలుగా ట్రోలింగ్ గురై, తర్వాత నెగిటివిటీ స్ప్రెడ్ అయిన తర్వాత సోషల్ మీడియాలో నిత్యం వాళ్ళే ట్రోలింగ్ అయినటువంటి వాళ్ళు బిగ్ బాస్ కళ్ళకు కనిపిస్తారు. మంచి చేసినటువంటి వాళ్ళు, 10 మందిని ఇన్స్పైర్ చేసినటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు కనిపించారు. ఇప్పుడు రీసెంట్గా మా సోదరుడు హిందూ టెంపుల్ సంబంధించిన పురాతన గుళ్ళ గురించి చేసుకుంటూ ఒక గుడిని నీట్గా తన టీం పెట్టి, యూట్యూబర్ అన్ని ఇన్ఫ్లుయెన్సర్ ఆయన నీట్గా చేసి దాన్ని చేసిన అసొంటోళ్ళు బిగ్ బాస్ కనిపించారు. ఎందుకు కనిపించారు అంటే వాళ్ళకు వల్ల టీఆర్పీ రాదు కదా. ఇవన్నీ అదే ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్లో వచ్చినటువంటి గొప్ప వాళ్ళు ఎవరెవరు ఒకసారి మాట్లాడుకుంటే క్లియర్గా ఒకసారి చూడురి. బిగ్ బాస్ 9 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చింది. మొట్టమొదటగా ఆయిషా గురించి మాట్లాడుకుందాం. ఈమె పేరు ఆయిషా. ఆమె వచ్చేసి తమిళ్ సంబంధించినటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి బిగ్ బాస్ 2022లో తమిళ్ దాంట్లో 9 వారాలు, దాదాపు 9 వారాల పాటు బిగ్ బాస్ ఆడింది. 9 వారాలు ఆడినటువంటి ఆమె బయటికి వచ్చేసింది. తర్వాత అసలు ఈ బిగ్ బాస్ 9కి ఆయిషాని తీసుకురావడానికి కారణమేంది, తమిళ్ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వాళ్ళని తీసుకురావడానికి ముఖ్య కారణం ఏందో బిగ్ బాస్ చెప్పాలి. తెలుగు వాళ్ళు ఎవరు లేరా, తెలుగు వాళ్ళు పనికి రారా, తెలుగు వాళ్ళల్లో ఎవరు మంచి యాక్టర్సు, ఇన్ఫ్లుయెన్సర్లు, సమాజానికి సేవ చేసేటువంటి వాళ్ళు కనిపించరా, లేదా విద్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, నీట్గా పబ్లిక్ని ఇన్స్పిరేషన్ వైపు తన ఇన్స్పైర్ చేసే మాటలతోటి, మెప్పొందించేటువంటి మాటలతోటి తీసుకొచ్చేటువంటి వాళ్ళు పనికిరారా బిగ్ బాస్లా? ఆయిషా ఎందుకు క్వశ్చన్ మార్క్. బిగ్ బాస్ దీనికి సమాధానం చెప్తారా? లేదు. ఇక్కడ నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా వీళ్ళది ఏం చేసిరు అంటే, నిఖిల్ నాయర్ గృహలక్ష్మికి సంబంధించినటువంటి దాంట్లో సీరియల్ యాక్టర్ అయినా, దీని సీరియల్ యాక్టర్ సంబంధించినటువంటి విషయంలో ఈయనను తీసుకొని వచ్చారు. అయితే ఇక్కడ గౌరవ్ గుప్తా కూడా గీతా ఎల్ఎల్బి అనే ఒక సీరియల్ ఉందంట. దాంట్లో
దాంట్లో ఈయన పార్టిసిపేట్ దాంట్లో యాక్టింగ్ చేసినని చెప్పి తీసుకొని వచ్చారు. అయితే ఈ ముగ్గురు కూడా తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు కాదు. తెలుగుకు సంబంధించినటువంటి వాళ్ళు కాకుండా తెలుగు బిగ్ బాస్లో ఎందుకు తీసుకున్నారో చెప్పాలి. అసలు ఈ సమాజానికి బిగ్ బాస్ అనేది ఒక చెత్త శోధం. అందుకే మేమేం రాసుకొచ్చినాం, తొంగి తొంగి చూడ మాకు చందమామ, బిగ్ బాస్ అంటేనే చెత్త శోర మామ అని రాసుకొచ్చినాం. అసలు వీళ్ళకి ముగ్గురికి తెలుగు రాదు, తెలుగుకు సంబంధం లేదు, అసలు తెలుగు వాళ్ళే కాదు. అయినా తెలుగు షోలో తెలుగు వాళ్ళకు కాకుండా ఇతర రాష్ట్రాలకు సంబంధించినటువంటి వాళ్ళకు అర్హత కల్పించారు, వచ్చాడారు. అయితే బిగ్ బాస్ ఏమంటాడు, బిగ్ బాస్ మీరు అందరూ కూడా లోపలికి వచ్చిన తర్వాత తెలుగులో మాట్లాడాలంటారు. తెలుగే రాదు వాళ్ళకు, వీళ్ళు రావు. వాళ్ళు తెలుగులో వచ్చి ఏం మాట్లాడతారా, నీది తిన్నది నాది తిన్నది, నీది ఏం చేస్తున్నది నీది ఏం చేస్తున్నది, ఇవి తప్ప ఇంకేమన్నా ఉన్నదా? తెలుగు రానటువంటి వాళ్ళను షోలకు తీసుకొచ్చి తెలుగు మాట్లాడమంటే ఎక్కడి నుంచి మాట్లాడతారు, ఎట్లా మాట్లాడతారు? బిగ్ బాస్ షోకి కనీసం నా తెలంగాణ యాస ఉన్నటువంటి వాళ్ళు, ఆంధ్ర యాస ఉన్నటువంటి వాళ్ళు, దాదాపు తెలంగాణలో 4 కోట్ల పైచెలుగు జనాభా ఉన్నటువంటి వాళ్ళు, ప్లస్ ఆంధ్రలో 5 కోట్లకు పైగా జనాభా ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరూ కనిపించడం లేదా? 9 కోట్ల జనాభాలో బిగ్ బాస్కి పనికి వచ్చేటువంటి వాళ్ళు, మంచి వాళ్ళు ఎవరూ దొరకడం లేదా బిగ్ బాస్కి? ఆల్రెడీ 9 వారాలు ఆడినటువంటి ఆమె 35 రోజుల తర్వాత వచ్చింది. 35 రోజుల తర్వాత వచ్చింది. ఆడి 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 అలసిపోయినటువంటి ఆ గుండెకు వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, వీళ్ళు మంచిగా దృఢంగా ఉండి వీళ్ళు వచ్చి ఆట ఆడుతుంటే మొదటి నుంచి ఆట ఆడినటువంటి వాడు ఓడిపోయే స్టేజ్కి వస్తుంది. తర్వాత వీళ్ళకి తెలుగు రాదు, తెలుగు అసలు. అయితే ఈ దరిద్రం ఇట్లా ఉంటే తెలుగు అంటే వేరే రాష్ట్ర మరి బిగ్ బాస్లలో తెలుగు వాళ్ళని తీసుకుంటారా చెప్పండి? దాని మీద బిగ్ బాస్ వాళ్ళు దీని మీద కామెంట్ చేయాలా, దీని మీద మాట్లాడాలా, తెలుగు వాళ్ళని ఇతర దాంట్లో తీసుకుంటారా దానికి సంబంధించి. అయితే ఇక్కడ మరో నాకు బాగా దీంట్లో అందరిలో నచ్చింది ఎవరంటే శ్రీనివాస సాయి గోల్కొండ హై స్కూల్లో ఆయన చైల్డ్ యాక్టర్గా, తర్వాత మన నాగార్జున వీల్ చైర్ మీద ఉంటాడు, ఊపిరి సినిమాల కార్తీక్ తమ్మునిగా చేస్తాడు. ఓకే డన్, ఒక మంచి క్యారెక్టర్, తెలుగోడు సినిమాలో వచ్చిండు. ఇలాంటి వాళ్ళు ఎదగాల, ఇలాంటి వాళ్ళకు లైఫ్ ఉండాలా, డెవలప్మెంట్ ఒక మార్క్. బిగ్ బాస్ వల్ల జీవితాలు మారిపోయి ఏముండదు, కానీ ఒక మార్క్, ఒక స్టెప్ ముందుకు పోవాలన్నట్టుగా సాయి శ్రీనివాసం డన్. అయితే ఇక ఇంకా రోత అయినటువంటి వార్తలు ఏంది అంటే, ఇక దివ్యల మాధురి గారు ఎందుకు బిగ్ బాస్ కంటెస్టెంట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిందో చెప్పాలి. బిగ్ బాస్ అసలు మీరు దివ్యల మాధురి గారిని ఎందుకు తీసుకున్నారో ఒకసారి మీ మాటల రూపంగా చెప్పండి. ఇట్లే మాట్లాడతారు కదా, నాకంటే బహుశా అంత బేస్ వాయిస్ లేదేమో కానీ ఇట్లే మాట్లాడతాడు. దివ్యల మాధురి గారిని అసలు ఇక బిగ్ బాస్లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ రాగానే మీకు ఏదంటే బాగా ఇష్టమని నాగార్జున గారు అత్యుత్సాహంతో అడిగితే, నాకు ప్రపంచంలో ఎవరు ఉన్నా లేకున్నా దువ్వాడ శ్రీనివాస్ గారు ఉంటే చాలు అని అంటది. అన్న తర్వాత మరి దువ్వాడ శ్రీనివాస్ గారిని వదిలేసి బిగ్ బాస్కి వచ్చావు కదా అని అడుగుతాడు. బిగ్ బాస్కి వచ్చావు కదా అంటే, ఆయన పొమ్మంటేనే బిగ్ బాస్కి వచ్చాను నాగార్జున గారు అంటది. అసలు దివ్యల మాధురి గారు ఇప్పుడు దువ్వాడ మాధురి ఇక్కడ శ్రీనివాస్ గారికి 60, ఇక్కడ 30+, ఇక్కడ 60+, ఇది ఒక బంధం. అయితే ఇక్కడ అంటే ఎవరి కోరికలను నేను కించపరచదలుచుకుంటలేను, ఎవరి వ్యక్తిత్వాలను కించపరచదలుచుకుంటాను. కానీ బిగ్ బాస్ 9 ఎందుకు దివ్యల మాధురి గారిని సెలెక్ట్ చేసింది? ఆమె దువ్వాడ శ్రీనివాస్ గారి గురించి మొదలు పెడితే, దువ్వాడ శ్రీనివాస్ గారు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయనకి 2 పిల్లల తర్వాత వాళ్ళిద్దరు పెళ్ళిళ్ళు అయిపోయినాయి. పాపం వాళ్ళు డాక్టర్లుగా వాళ్ళకి సంబంధించినటువంటి వృత్తులు అలా సెట్ అయిపోయారు. తర్వాత దివ్యల మాధురి గారికి ముగ్గురు సంతానం, ముగ్గురు కూడా ఆడపిల్లలు అనుకుంటా బహుశా. వాళ్ళు ఇక్కడ ఈమెకు భర్తున్నాడు, అక్కడ ఆయనకు భార్య ఉన్నది. విడాకులు తీసుకోకుండా 4 సంవత్సరాల సహజీవనం చేసినటువంటి ఈమెను తెలంగాణ ప్రజలు, ఆంధ్ర ప్రజలు ఏ విధంగా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలనో మీరే చెప్పాలి. బిగ్ బాస్ మీరు చెప్పాలి ఏ విధంగా తీసుకోవాలి వీళ్ళను అని ఇన్స్పిరేషన్. ట్రోలింగ్, నన్ను 4 సంవత్సరాల నుండి నన్ను ట్రోలింగ్ చేస్తున్నారు సార్, మీరు బిగ్ బాస్ అవకాశం ఇచ్చి నన్ను ఏందో నిరూపించుకోవడానికి చేస్తున్నాము అంటే, ట్రోలింగ్ అనేది ప్రతి ఒక్కరిని చేస్తారు. మేము నిజాలు మాట్లాడి నిర్భయంగా చెప్తేనే మమ్మల్ని ట్రోల్ చేస్తారు. మీరు చేసినది అంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటేనే బిగ్ బాస్కి అర్హురాలా? అక్రమ సంబంధాలు లేకుంటే బిగ్ బాస్కు రాదా? అక్రమ సంబంధాలు పెట్టుకుంటేనే బిగ్ బాస్
లోకి ఎంట్రీ ఇస్తారా? అసలు దువ్వాడ మాధురి గారికి అర్హత ఏమున్నది? అక్కడ ముగ్గురు పిల్లల్ని వదిలేసి మొగుడిని వదిలేసి ఇక్కడ ఈ 60 ఏండ్ల నవయువకుడు ఇద్దరు బిడ్డలను వదిలేసి ఇద్దరు బిడ్డలకు పెళ్ళైనటువంటి బిడ్డలను భార్యను వదిలేసి ఇద్దరు 4 సంవత్సరాలు సహజీవనం ఉన్నారు. వీళ్ళు సమాజానికి ఏం ఇన్స్పైర్ చేస్తారు అనేది ఒకసారి మీ మాట రూపంలో మీరు చెప్పాలి. ఎందుకు సెలెక్ట్ చేసిన రోత కాకపోతే బూతుల పర్వం కాకపోతే ఏంది ఇంత గలీషోనా? తర్వాత ఈమె లోపలికి పోయి ఏమంటది, ఒక ఎవరినో ఒకరిని కాపాడాలా నేను రీతు చౌదరి ఉంటుంది కదా, దీంట్లో కూడా క్యాస్ట్ ఫీలింగ్లు ఇవన్నీ ఉంటాయి. అయితే అన్న తర్వాత ఇవన్నీ మాట్లాడుతుంటే శ్రీజ ఏమంటుందని నా గురించి ఆమెకు తెలియదంట. అంటే నీ గురించి తెలియనికే మీరేమన్నా ప్రధానమంత్రి లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియానా లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికానా? అవునండి మాధురో నాకు తెలియదని శ్రీజ గారు చెప్పారు. చెప్తే గొడవ పెట్టుకోవాలి. గొడవ ఎందుకు పెట్టుకుంటారు? గొడవ అంటే మీ పేరు తెలవాలని మన రాసి పెట్టున్నదా? సమాజంలో మాధురి గారు తెలవాలనే మీరు మంచి అని చెప్పేసి మాధురి గారు మంచోళ్ళు అని చెప్పి రాసుకున్నారు. ఏమన్నా మీ పేరు అందరికి తెలవాల్సినటువంటి అవసరం ఉన్నదా? అసలు బిగ్ బాస్ షో ఏం చెప్పదలుచుకున్న సభ్య సమాజానికి? అక్కడ తెలుగు రానోళ్ళని తీసుకొచ్చి హౌస్ లేసి తెలుగు మాట్లాడమంటారు. ఇక్కడ ముగ్గురు పిల్లలను వదిలేసి ఇద్దరు పిల్లల పెళ్ళైనటువంటి ఆయనను పట్టుకొని తిరుగుతుంటే జగన్ తలనొప్పి తట్టుకోలేక నాయన మీ బాధ వద్దు మీరు వద్దురా నాయన నడురు అని చెప్పేసి బయటికి గెంటేసింది పార్టీలకి. ఆయన కంటే ఈయన వీడియోలు వైరల్ అయితే ఎప్పుడు ట్రెండింగ్లో ట్రోలింగ్లో ఉంటున్నాడు కాబట్టి జగన్ గారు తట్టుకోలేక పంపించేసి వీళ్ళని వద్దురా నాయన మీ బాధ ఏంది అంటే ఇద్దరు పిల్లలు మంచి పిల్లలు వృత్తులు ఉన్నారు వాళ్ళని కాదని ఎట్లా చేసుకోబోతుంది. మేము ముగ్గురు పిల్లలు లేచి వచ్చింది ఇక కర్పూర దీపం అని ఒక పాట ఉంటుంది. వీళ్ళు డాన్స్ ఆడుతుంటారు. వీళ్ళని చూసి మనం సభ్య సమాజంలో నేర్చుకోవాలి. అయితే మరొకరు ఏంటి అంటే అలెక్య చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి రమ్య గారు. రమ్య గారు వాళ్ళు మంచి అంటే దీంట్లో రెండు చూడొచ్చు. ఆడపిల్లలు ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఎవరి సహాయం లేకుండా అలెక్య చిట్టి పికిల్స్ పెట్టుకొని ముందుకు పోతూ అన్నటువంటి తరుణంలో ఒక రాయి ఇట్లా సడన్గా మనం 170 స్పీడ్లో పోతుంటే ఒక చిన్న రాయి వస్తే బుర్ర పగిలిపోయి ఈ పుచ్చ ఇక్కడ ఎగిరిపోయి అన్నట్టు సడన్గా నాకు క్రాక్ వచ్చేసింది. ఇలా క్రాక్ వచ్చేసి కస్టమర్లను అడ్డమైనటువంటి తిట్టినటువంటి ఘనత అలెక్య చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి ఈ సోదరి మనలది. అడ్డమైన తిట్లు. నీ పెళ్ళానికి పచ్చడే ఇప్పేలోనివ్వండి, ఇంకేమి పచ్చడే కొనలేను నీ పెళ్ళానికి అదెట్లిప్పిస్తావు అని చెప్పి సోషల్ మీడియాగా కస్టమర్ని అవమానించినటువంటి రోజులవి. తర్వాత సారీ చెప్పారు, అదంతా సెకండరీ అనుకోండి. కానీ ఒకటి గుర్తుంచుకోవాలా, అసలు అలెక్య చిట్టి పికిల్స్ సంబంధించినటువంటి వాళ్ళని ఎట్లా చూడాలి? ముగ్గురు ఆడపిల్లలు కష్టపడి అలెక్య చిట్టి పికిల్స్ సమస్తం మొత్తం కోల్పోయినటువంటి పద్ధతిని చూడాలన్నా, లేకపోతే కస్టమరే దేవుడు? ఇప్పుడు ఒక బట్టల షాప్ పోతామండి, బట్టల షాప్ పోయి ఓ 10-15 జతలు తీస్తావు. ఆ షర్టు బాగుంది, ఈ షర్టు బాగుంది, ఈ ప్యాంట్ బాగుంది, ఈ ప్యాంట్ బాగుంది, అన్నీ తీపిస్తావు. నీకు ఏది నచ్చదు. బట్టల షాప్ ఓనర్ మనం తిడతాడా? తిట్టాడు. బంగారం షాప్కి పోతావు, అన్నీ చూస్తావు, నచ్చదు, తిట్టాడు. చెప్పుల షాప్కి పోతావు, నచ్చలే అని వస్తావు, తిట్టాడు. కస్టమర్లు దేవుళ్ళు కదా. నీ చిరాకు నీ ఓపిక లేకపోతే బంద్ చేసుకో దుకాణం. కస్టమర్లను తిట్టుడేంది? పచ్చళ్ళు కొనలేనని నీ పెళ్ళానికి అడిగితే ఏమి ఇప్పిస్తావు అని అంత గలీజ్ టాకింగ్ ఎట్లొచ్చింది? ఈ మంది చూసి ఏం నేర్చుకోవాలి సభ్య సమాజం? అంటే అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళు, కస్టమర్లను తిట్టినోళ్ళు, సోషల్ మీడియా వేదికగా అడ్డమైన కూతలు కూసినోళ్ళు, తెలుగు రాన్నోళ్ళు, వీళ్ళ బిగ్ బాస్ కావాల్సింది. ఓ తెలంగాణ యాస ఎంత మధురంగా ఉంటుంది. తెలంగాణ యాస వివిధ రకాలుగా ఉంటుంది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్, ఆదిలాబాద్ ఈ జిల్లాలకు తెలంగాణ యాస ఉట్టి పడుతుంది. తర్వాత మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ ఈ యాసకు, రాయలసీమకు అటో ఇటుగా కొంచెం యాస బాగుంటుంది. రాయలసీమ స్లాంగు, అనంతపూర్ స్లాంగు, నెల్లూరు స్లాంగు, చిత్తూరు స్లాంగు, ఈ స్లాంగ్లోకి వెళ్ళి ఎవరో ఒకరిని తీసుకురావాలి కదా. గోదావరి కావచ్చు, ఈస్ట్ వెస్ట్ గోదావరిలు, కృష్ణ, శ్రీకాకుళం, ఈ అరకు ఇలాంటి ప్లేస్లలోకి వెళ్ళి చాలామంది ఉన్నారు. అరకుల ఒక వ్లాగర్ ఉంటాడు. ఆవిడ అరకు సంబంధించినటువంటి ఆ అడవిలలో ఏం దొరుకుతుంది, ఎట్లా తింటారు, ఎట్లుంటారు అనే దాని మీద ఒకటి నడుస్తుంటుంది. వాళ్ళందరూ కూడా అలాంటి లైఫ్ స్టైల్ చూపించారు కదా. తెలంగాణలో పుట్టినాడు పూలి బిడ్డ అని చెప్పి కొత్త రకం మ్యూజిక్ ఇచ్చేటువంటి దాన్ని పట్టుకొని ఆయన చేసిండు కదా. అసొంటోళ్ళని పిలవాలి కదా. అసొంటోళ్ళ వల్ల తెలంగాణ ఆంధ్రప్రదేశ్లు యూత్ నేర్చుకుంటారు కదా. ఈ షో ఎందుకు చూస్తారో అర్థం కాదు. పదే ఎవరు చూడమన్నాడు అంటే ఏం చూడమంటారు. మళ్ళీ అదే బిగ్ బాస్ షో
చెత్త షోనా కాదా మీ రూపంలో చెప్పారు, మీ కామెంట్ రూపంలో. ఇది ఇక రీతు చౌదరి గారి గురించి మాట్లాడితే ల్యాండ్ కబ్జాలు, ఆ పైసలు ఏదో దోపిడీ అని, తర్వాత ఈ బెట్టింగ్ యాప్లని బయట ఇప్పుడు ఇంకో బండారం నడుస్తూ ఉన్నది. ఆమె ఈరోజు బిగ్ బాస్ షోలో ఉన్నది. ఎవరి లైఫ్ గురించి ఎవరు మాట్లాడతలేరు. వాళ్ళ మీద ఉన్నటువంటి అంటే బిగ్ బాస్కి అక్రమ కేసులు ఉన్నోళ్ళు, ఈ ఆరోపణలు ఉన్నోళ్ళు, ఎప్పుడు ట్రోలింగ్ అయ్యేటోళ్ళు వీళ్ళే కావాలి. తర్వాత సంజన గారు, ఆది పినిశెట్టి గారి భార్య అనుకుంటా, ఆమె 2002 డ్రగ్ కేసులో ఆమె మీద కేసు ఫైల్ అయింది. తర్వాత కొట్టేసారు అనుకోండి, కానీ మళ్ళీ కేరళ కన్నడ పోలీసులు వాళ్ళు మళ్ళీ రీఓపెన్ చేశారు. ఏంది ఇదంతా? బిగ్ బాస్లో ఏం చెప్పదలుచుకున్నారు బిగ్ బాస్ పెట్టి అనేది ఒక మీ మాట మీ రూపంలో చెప్పారు. అసలు బిగ్ బాస్ ఎంతమంది చూస్తారు? బిగ్ బాస్ చూసినటువంటి వాళ్ళకు 9వ సీజన్ ఈ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత ఆ లోపల ఉన్నటువంటి కంటెస్టెంట్స్ ఏ విధంగా ఆడుతున్నారు, వాళ్ళు ఆడేది అసలు గబ్బు గరారం ఆటలు అవి. డబల్ మీనింగ్ మాటలు అంతా ఏదో చిందర వందర ఉంటుంది. అన్ని షోలు వేరు, బిగ్ బాస్ షో వేరు. స్టార్ మా దానికి సంబంధించిన సీరియల్లో పనిచేస్తే వానికి నచ్చితే వానికి తీసుకొచ్చి లోపల పెట్టాలా, వైల్డ్ కార్డ్ ఎంట్రీలా. ఇన్ని రోజులు ఆడినోడు గాలికి పోవాలా, ఇప్పుడు వచ్చినోడు బలంగా గేములు దూసుకుంటూ గుద్దుకుంటూ పోయి ఆడాలి. బిగ్ బాస్ షో మీరు చూస్తే కనుక నిజంగా మేము చెప్పింది కరెక్టా రాంగా మీ కామెంట్ల రూపంలో చెప్పారు. స్టేట్ ఇన్ విత్ చంద్రగుప్త సైనింగ్ ఆఫ్ మీ ఉదయ్ కిరణ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.